దేవుని రాజ్య వారసులుగా ఉండుటకు పిలువబడిన ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 97వ కీర్తన 10వ చరణం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచు ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఏం చేయాలి అని ఇక్కడ మనము చూస్తున్నాము అంటే, చెడుతనమును ఆశ్రయించుకోవాలి. అవును, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం ఊరికే మాటలతో లేదా నోటితో తెలియపరచడం కాదు, కానీ మన హృదయంలో ఏదైతే చెడుతనం ఉందో దాన్ని పూర్తిగా మనము విసర్జించాలి లేదా అసహ్యించుకోవాలి. అప్పుడే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు రుజువు అవుతుందని ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సంవత్సరాల నుంచి ఒక క్రైస్తవురాలిగా మనం చలామణి అవుతూ ఉన్నాం. అయితే చెడుతనము మన హృదయంలో నుంచి వెళ్ళిపోయిందా లేదా అని మనము ఆలోచించుకొని పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డవైతే నీ హృదయంలో గూడు కట్టుకొని ఉన్నటువంటి ఆ చెడుతనమును ఈ ఉదయకాలము అసహించుకొని దాన్ని బయటికి పంపివేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అది ఏ రకమైన చెడుతనమైనా కావచ్చు, ఏ రకమైన పాపమైనా కావచ్చు, దాన్ని మనము ద్వేషించి మనలో నుండి బయటికి పంపివేసినప్పుడే నిజంగా మనము దేవుణ్ణి ప్రేమించినట్టు లెక్క అవుతుందని మనం అర్థం చేసుకుందాం. ఇంకేమంటున్నాడు అంటే, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. నిజంగా మనం దేవునికి ఇష్టమైనటువంటి భక్తులముగా ఉన్నామా లేదా ఆలోచించుకోవాలి. మనం ఆయన అందు భయం భక్తి కలిగి ఉన్నామా? అలా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడట? మనల్ని కాపాడుతాడు. అది ఏ విధమైన రోగమైనా కావచ్చు, ఏ విధమైన ప్రమాదమైనా జరగవచ్చు. అలాంటి పరిస్థితిలో ఆయన మనల్ని కాపాడుతానంటూ ఉన్నాడు. కాబట్టి దేవునికి భయపడదాం, చెడుతనాన్ని అసహించుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక.